హాయ్ అండి. గోధుమ పిండితో బాదుషా ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా జ్యూసీగా భలే వస్తుంది. ఇక నుండి బయట కొనే మైదా బాదుషా కాకుండా ఇలా ఒక్కసారి గోధుమ పిండితో ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ముందుగా బాదుషా చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అలాగే చిటికెడంత ఉప్పు, పావు స్పూన్ బేకింగ్ సోడా, పావు స్పూన్ వంట సోడా, అలాగే 1.5 స్పూన్ నెయ్యి, ఇంకా 1 టేబుల్ స్పూన్ మైన పెరుగు వేసుకొని అన్ని గోధుమ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిని పిండి మొత్తానికి అప్లై చేయండి. తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీళ్లు వేసుకొని కాస్త జిగురు పాకం రానిచ్చుకోండి. ఈలోపు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా పిసికి అందులో నుంచి ఇలా చిన్న పిండి ముద్దలు తీసుకొని ఆ పిండి ముద్దను 2 చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటికి ఇలా మధ్యలో హోల్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా బాదుషా షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం అయితే చూడండి ఇలా 2 వేళ్ల మధ్యలోకి తీసుకుంటే జిగురుగా ఉండాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఒక 2-3 యాలక్కాయలు కూడా వేసుకొని కిందికి దించేసుకోండి. అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులోకి మనం వేసుకున్న బాదుషాలు వేసుకోవాలి. అలాగే బాదుషాలు వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం అస్సలు వేడెక్కకూడదు అనమాట. లైట్ వేడిగా ఉన్నప్పుడు ఇలా బాదుషాలు వేసుకొని వాటంతటా అవే పైకి వచ్చిన తర్వాత ఇలా గరిటెతో 2 వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కాస్త తక్కువ మంటలో ఫ్రై చేసుకున్నారంటే బాదుషాలు లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట. బాదుషా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి పాకంలో వేసేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కానీ ఒక వాయ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఓవర్ హీట్ అయిపోయి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత రెండవ వాయి వేసుకొని మళ్ళీ స్టవ్ను వెలిగించుకోవాలన్నమాట. ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసి ఒక అరగంట పాటు నాననిచ్చుకున్నారంటే జ్యూసీగా గోధుమ పిండితో బాదుషా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా బాదుషా ఎంత బాగా వచ్చిందో. లోపల వరకు పాకం వెళ్ళి జ్యూసీగా సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళరు.